నమస్తే మిత్రులారా, ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్, అదేవిధంగా టెట్కు ప్రిపేర్ అవుతున్న మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నా సరే ఇంగ్లీష్లో అధిక మార్కులు సాధించడానికి ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. గతంలో అనేక ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్స్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కలిగినటువంటి బిట్స్ అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మీరు నా కోసం చేయాల్సింది ఒక లైక్ ఇవ్వడం, తప్పకుండా లైక్ ఇవ్వండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన యొక్క ఛానల్ని. మెయిన్గా చూసినట్లయితే నా టార్గెట్ తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ కాబట్టి ప్రతిదానికి మనము ఏ రకంగా ఆన్సర్స్ చేయాలనేటువంటిది నేర్చుకుందామండి. 151 క్వశ్చన్ చూసినట్లయితే ఫైండ్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్, కరెక్ట్గా స్పెల్లింగ్ ఉన్నటువంటి పదం అనేటువంటిది ఏది అని చెప్తున్నాడు. అకేషన్ అనేటువంటిది కామన్గా మనం చెప్తామండి. అకేషన్ ఇప్పుడు చూడండి, ఓసిఏ ఉంది, ఇది కరెక్ట్ కాదండి, సిసి ఉండాలి. కాబట్టి ఓసిసిఏ SION కరెక్టే ఉందండి స్పెల్లింగ్. ఒకేషన్ ఇది కాదండి, ఇది కూడా కాదు. కాబట్టి ఆన్సర్ డైరెక్ట్ పెట్టండి, సెకండ్ వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 152 చూసినట్లయితే ఎపిరీ మీన్స్, ఎపిరీ అంటే మీనింగ్ ఏంది చూడండి. ఏ ప్లేస్ వేర్ డాగ్స్ ఆర్ కెప్ట్, డాగ్స్ ఎక్కడైతే మనం పెడతామో, ఎక్కడైతే డాగ్స్ ఉంటాయో వాటిని ఏమని చెప్తాము, ఏమని చెప్తారండి, క్యానెల్ అని చెప్తారండి, అందరికీ తెలుసు. ఏ ప్లేస్ వేర్ పిగ్స్ ఆర్ కెప్ట్, పిగ్స్ ఎక్కడైతే పెడతామో దానికి స్టే అంటారు, లేకుంటే పిగ్స్ స్టే అంటారండి, పిగ్స్ స్టే అంటారు, పిగ్స్ ఉన్నటువంటి ప్లేస్ని. ఏ ప్లేస్ వేర్ బీస్ ఆర్ కెప్ట్, ఎక్కడైతే బీస్ ఉంటాయో, తేనెటీగలు ఉంటాయో దానికి ఎపిరీ అని చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఎపిరీ ఏ, అదేవిధంగా బీస్, ఈ రెండు ఏబి అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఫోర్త్ వన్ చూసినట్లయితే ఏ ప్లేస్ వేర్ క్రిమినల్స్ ఆర్ కెప్ట్, క్రిమినల్స్ ఎక్కడ పెడతారండి, ప్రిజన్. ప్రిజన్ ప్రిజన్ అంటే ఏంటండి, జైల్లో పెడతారు. కాబట్టి ఈ రకంగా ప్రతిదీ మనం అర్థం చేసుకుంటూ పోవాలి, చాలా ఈజీగా ఉంటుందండి. నెక్స్ట్ ఫైండ్ ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్, రాంగ్లీ స్పెల్డ్ వర్డ్. కిరోసిన్ కరెక్టే ఉందండి, ఎక్సర్సైజ్ కరెక్టే ఉందండి, ఫేవరెట్ RITE ఐ లేదు. కాబట్టి తప్పుగా ఉన్నటువంటి స్పెల్లింగ్ ఏంటంటే తప్పకుండా మనకు ఇలాంటి బిట్స్ అడుగుతాడు. మిస్ స్పెల్డ్ వర్డ్స్ అనేటువంటిది మనకు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ యొక్క లాస్ట్లో మనకు ఉంటాయండి, 7th క్లాస్ 8th క్లాస్లో, వాటిలో చూడడానికి ప్రయత్నం అయితే చేయండి వీటి కోసం. 154 చూసినట్లయితే ఏ చారిటబుల్ ఆర్ ఏ హెల్ప్ఫుల్ పర్సన్ ఈజ్ కాల్డ్, చారిటబుల్ ఆర్ ఏ హెల్ప్ఫుల్ పర్సన్ చూడండి. మిసోగనిస్ట్, మిస్ అంటే నేను చెప్పానండి, ఎవరైతే మిస్ అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఎవరైతే ఉమెన్స్ అంటేనే కోపడతారో, ద్వేషం ఉంటుందో, హూ హేట్స్ ఉమెన్ మిసోగనిస్ట్ అంటారండి. థీస్ట్ అంటే దేవునికి నమ్మనటువంటి వాళ్ళను ఎథీస్ట్ అంటాము, అదేవిధంగా నమ్మే వాళ్ళను థీస్ట్ అంటామండి. అదేవిధంగా సమర్థన్, సమర్థన్ అంటే బాగా హెల్ప్ చేసేవాళ్ళు, పక్క వాళ్ళకు ఏదన్నా అవసరం ఉంటే వాళ్ళకి ఇచ్చేటువంటి వ్యక్తులను సమర్థన్ అని చెప్తాము, సమర్థన్. కాబట్టి ఆన్సర్ ఇది అవుతుంది. పాలిగ్లాట్ అంటే అనేక భాషలు తెలిసినటువంటి వ్యక్తిని మనం పాలిగ్లాట్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ మనము 155 క్వశ్చన్ చూసినట్టయితే వన్ హూ పాజెసెస్ సెవరల్ టాలెంట్స్ ఈజ్ కాల్డ్, చాలా సందర్భాల్లో ఇది అడిగినటువంటి బిట్ అండి. ఆర్టిస్ట్ అంటే కామన్గా ఆర్టిస్ట్ అంటే మనకు తెలుసండి, అందరికీ ఆర్టిస్ట్ అంటే ఏదన్నా ఒక నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి. అదేవిధంగా వర్సిటైల్ అంటే చూడండి, వర్సిటైల్ అంటే మెనీ టాలెంట్స్, అంటే ఇక్కడ చూడండి సెవరల్ టాలెంట్స్ అన్న మెనీ టాలెంట్స్ అన్న ఒకటే అండి. కాబట్టి వర్సిటైల్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. గ్లాటన్, గ్లాటన్ అంటే తిండిపోతు అంటారు కదా, తిండిపోతు అంటే హూ ఈట్స్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఈటింగ్, కాబట్టి ఎప్పుడు తినడానికే వెయిట్ చేస్తున్నటువంటి గ్లాటన్ అంటారు. థీస్ట్ అంటే దేవునికి నమ్మేటువంటి వ్యక్తిని, ఎవరైతే గాడ్ని నమ్ముతారో వాళ్ళని ఏమని చెప్తామండి, థీస్ట్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ఫైండ్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్, కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్నటువంటి పదం ఏది. ఆర్బిటర్, ఆర్బిటర్ అనేటువంటిది ఉందండి. ఆర్బిటర్ అంటే ఏంటండి, మధ్యవర్తి. ఏంటండి, మధ్యవర్తి అంటే ఎవరైతే మీడియేటర్ ఉంటారో వాళ్ళకు ఆర్బిటర్ అని చెప్పడం అనేటువంటి జరుగుతుంది. దిస్ ఈస్ రాంగ్, దిస్ ఈస్ రాంగ్, దిస్ ఈస్ రాంగ్, వెరీ సింపుల్ అండి. నెక్స్ట్ 157 ఏ పర్సన్ హూ డ్రాస్ మ్యాప్స్ ఈజ్ కాల్డ్, ఎవరైతే మ్యాప్స్ను గీసేటువంటి వ్యక్తి ఉంటారో వాళ్ళని ఏమని పిలుస్తారు. చాలా ఈజీ అండి, ఏమని చెప్తారంటే మనకు మ్యాప్స్ను కార్టూన్ అంటే తెలుసండి, ఓకే, కార్టూన్ గ్రాఫర్ అంటారా, కాదండి, కాకోగ్రాఫర్. కాకోగ్రాఫర్ అంటే బ్యాడ్ అని అర్థం అండి, కాబట్టి ఇది కాదు. తర్వాత కోరియోగ్రాఫర్ అంటే డ్యాన్స్ నేర్పించేటువంటి వ్యక్తిని కోరియోగ్రాఫర్ అని చెప్తారు. కాబట్టి ఇక్కడ కార్టోగ్రాఫర్, కాబట్టి ఇక్కడ కార్టోగ్రాఫర్కు కార్టూన్ గ్రాఫర్ అన్నారు ఇక్కడ. కాబట్టి కార్టోగ్రాఫర్ ఈజ్ హూ డ్రాస్ మ్యాప్స్, మ్యాప్స్ ఎవరైతే గీస్తారో వాళ్ళని ఏమంటారండి అంటే కార్టోగ్రాఫర్. కార్టూన్ గ్రాఫర్ అంటే కార్టూన్స్ గీసేటువంటి వ్యక్తులు. కార్టూన్ అంటే మనందరికీ తెలుసండి, కామన్గా ఒకటే అంటే ఇలా ఇలా గీసి
కార్టూన్ అంటే ఏడ్చేటట్టుగా నవ్వేటట్టుగా ఈ రకంగా గీసేటువంటి వ్యక్తిని ఏమంటామండి మనకి కార్టూన్ అంటామండి. కాబట్టి ఈ రకంగా అంటే జస్ట్ 1-2 మినిట్స్లోనే గీసేటువంటి డయాగ్రామ్స్ అన్నట్టు. కాబట్టి ఈ రకంగా మనకు కార్టూన్ గ్రాఫర్ అంటే ఏంది, కార్టోగ్రాఫర్ అంటే ఏంది అనేటువంటిది ఈజీగా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద ఆర్ట్ ఆఫ్ ఎఫెక్టివ్ స్పీకింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. టాక్టివ్ అంటే మాట్లాడేవాడు, కానీ ఎలా మాట్లాడుతాడు, ఎఫెక్టివ్ స్పీకింగ్ చాలా అద్భుతంగా మాట్లాడేటువంటి వ్యక్తిని. స్కాలర్ అంటే కాదండి, ఎందుకంటే స్టైఫండ్ తీసుకుంటారు కదా వాళ్ళకు స్కాలర్ అంటారు, అంటే మనకు పిహెచ్డి స్కాలరు అట్లాంటివి అన్నట్టు. తర్వాత రిటోరిక్ అంటేనే చాలా అద్భుతంగా రిథమిక్గా, అదేవిధంగా మనకు రిథమ్స్ అనేటువంటిది వాడుతూ, అంటే మనకి ఏవైతే మనం కామన్గా చెప్తూ ఉంటామో అంటే రిథమిక్ వర్డ్స్ అనేటువంటిది అవన్నీ కూడా వాడుతున్నటువంటి వ్యక్తిని రిటోరిక్ అని చెప్తాము. కాబట్టి ఇనిప్ట్ ఇది కాదండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి 158C ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 159 అనేటువంటిది ఒకసారి చూసినట్టే యాస్క్యూ మీన్స్. యాస్క్యూ అంటే ఏంటంటే కామన్గా వక్రంగా అంటే చక్కగా ఉండదు, అది స్ట్రైట్ అంటే స్ట్రైట్గా ఉండడము. లెవెల్ అంటే కామన్గా లెవెల్లో ఉండడము, అంటే లెవెల్ అంటే మనకు తెలుసు. ప్లేన్ అంటే మైదానము, అంటే ప్లేన్ అంటే ఇక్కడ మొత్తం ప్లెయిన్గా ఉంది అని చెప్పడము. అన్ఈవెన్ అంటే వక్రంగా ఉండడం, అంటే ఇక్కడ యాస్క్యూ అంటే వక్రంగా ఉండడం అనేటువంటిది అర్థం అండి. కాబట్టి ఆన్సర్ అన్ఈవెన్. నెక్స్ట్ మనం చూసినట్లయితే 60 ఏ ప్లేస్ ఫర్ ద కేర్ ఆఫ్ దోస్ హూ ఆర్ ఇల్ ఈజ్ కాల్డ్. అనారోగ్యంతో ఉండేటువంటి వ్యక్తులను ఏమని పిలుస్తాము? గ్రానరీ అంటే మనం ఎక్కడైతే మనము గింజలు ఉంచుతామో, ధాన్యం ఉంచుతామో అక్కడ మనము దానికి గ్రానరీ అని చెప్తాము. ఇన్ఫామరీ ఏమంటారండి? ఇన్ఫామరీ అంటే మనం ఎక్కడైతే అనారోగ్యులు ఉంటారో వాళ్ళను ఇన్ఫామరీ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఇన్ఫామరీ. హాస్టల్ అంటే మామూలుగా ఉండేటువంటి వ్యక్తులు. డార్మెటరీ అంటే కూడా కామన్గా మనము హాస్టల్ లాగానే డార్మెటరీ అంటే బోత్ ఆర్ సేమ్ సినానిమ్స్. ఇక్కడ ఇన్ఫామరీ అంటే ఎవరైతే అనారోగ్యులు ఉంటారో వాళ్ళని ఉంచేటువంటిది. ఇన్ఫామరీ అంటే ఎగ్జాంపుల్ మనం ఏమని చెప్పాలంటే హాస్పిటల్ అని చెప్పవచ్చు అండి. ఏమని చెప్పొచ్చు? హాస్పిటల్ అని చెప్పవచ్చు. ఈ రకంగా ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మనకు దాదాపుగా వొకాబులరీలో చాలా అంటే స్పెల్లింగ్స్ అడుగుతూ ఉన్నాడండి మెయిన్గా. అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనేటువంటిది ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. సో ఎనీహౌ ఇట్లా ఇవన్నీ కూడా థియరీ క్లాసెస్ మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా ఉన్నాయి. వాటిని చదివితే ఈజీగా ఆన్సర్స్ అయితే చేయొచ్చు. మరికొన్ని వీడియోస్ కావాలంటే తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే. అదేవిధంగా కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా క్లాస్ ఎలా అనిపించిందో కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.